నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతోని జతగా నేను పార్ట్ 7. స్టోరీ వినబోయే ముందు ఈ కథని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే స్టోరీ గురించి కామెంట్ కూడా చేయండి. సాగర్ ప్రియాని చిట్టిని కారులో నుండి దింపుతూ ఉండగా రాఘవయ్య సుభద్రాలు అది చూసి చిట్టికి సాగర్తో పెళ్లి చేయాలి అని ఫిక్స్ అవుతారు. అబ్బా అక్క, వద్దు అంటే బలవంతంగా ఈ లంగా ఓని నాతో వేయించావు. దీనిని మెయింటైన్ చేయలేక నేను చస్తున్నాను అని చిట్టి అనడంతో ప్రియా నవ్వుతూ, ఏయ్, ఏంటి ఆ మాటలు? అయినా రేపు నిన్ను చేసుకోబోయేవాడు రోజు చీరను కట్టుకోమంటే అప్పుడేం చేస్తావు అని ప్రియ అనగానే చిట్టి కోపంగా ఆమె వైపు చూస్తూ, అక్క, మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అని? అయినా నువ్వు కూడా ఏంటక్క, అన్నీ తెలిసి పెళ్ళి గురించి మాట్లాడుతున్నావు అని చిట్టి అనగానే ప్రియా ఆమెకు సారీ చెబుతూ, నువ్వలా బొంగమ్మూతి పెట్టకే తల్లి. వచ్చిన బంధువులందరూ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నేను సమాధానం చెప్పలేకపోతాను. సరే కానీ మనమిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తే ఈ పార్టీని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వదిలేసే ఆ టాపిక్ని అని ప్రియ అనగానే చిట్టి కనుబొమ్మలు పైకి లేపుతూ, ఏంటి, ఈ లంగా ఓణీలో నేను డ్యాన్స్ చేస్తానా? వామ్మో, ఇంకా నయం పరిగెత్తమని చెప్పలేదు. నా వల్ల కాదమ్మా ఈ డ్యాన్స్లు. కావాలంటే నువ్వు సాగర్ బాబు చేసుకోండి అని ఆమె అనగానే ప్రియ సాగర్ వైపు చూస్తూ, నీకు ఓకేనా అని అడిగింది. నాకు డబుల్ ఓకే అని అతను నవ్వుతూ అనగానే ప్రియ సిగ్గుపడుతూ ఉంది. వాళ్ళిద్దరినీ అలా చూసి చిట్టి నవ్వుకుంటూ, ఈ ప్రేమలేందో ఏమో నాకైతే అర్థం కాదు అని అంటూనే రాహుల్ వైపుకు చూస్తూ, వీడేంటి ఈరోజు కొత్తగా చూస్తున్నాడు నన్ను? వీడికి కూడా ఇలాంటివి ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో. ఆయన అమెరికాలో పెరిగాడు కదా, అన్నీ మంచి మంచి అలవాట్లే ఉండొచ్చు అని చిట్టి మనసులోనే అనుకుంది. పరశురాం జానకమ్మలకు పట్టుబట్టలతో అచ్చం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి వేద మంత్రాలతో షష్ఠపూర్తి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వచ్చిన బంధువులందరూ ఆ జంట దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని సంతోషంగా కొందరు భోజనాలు చేస్తూ ఉంటే మరికొందరు ఆ జంటని మధ్యలో పెట్టుకొని వారికి నచ్చిన పాటలు పెట్టుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నారు. చివరగా చిట్టి ప్రియ ఇద్దరూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా ఆ జంట వాళ్ళిద్దరిని త్వరలో పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా దీవించారు. ప్రియ అన్నట్టుగానే సాగర్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే సుభద్ర వెళ్ళి సాగర్ వాళ్ళ అమ్మతో అతని పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉండగా, అయ్యో పెద్దమ్మ, నేను ఇక్కడికి నా కొడుకు పెళ్లి చేయడానికే వచ్చాను. వాడు చిన్నప్పటి నుండి మీ ఇంటి అమ్మాయినే ఇష్టపడుతున్నాడు. అది తెలిసిందే కదా. కానీ నేను కోరుకున్నట్టుగా జరగడం లేదు. అది ఒక్కటే నా బాధ అని ఐశ్వర్య అనగానే సుభద్ర ఏమిటా అని అడగబోతూ ఉండగా ఐశ్వర్య తనతో పాటు తెచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ని సత్యభామకు చూపిస్తూ ఉంది. ఏంటి, అమ్మాయి ఏదో చెప్పబోతూ ఆగిపోయింది? మా ఇంటి అమ్మాయి అంటే ఆమె అన్నట్టు చిట్టితోనే కదా పెళ్ళి అనుకున్నది అని సుభద్ర మనసులోనే సంతోషపడుతూ
అంటే ఇప్పుడు అందరి ముందు సాగర్‌కి, చిట్టీకి ఎంగేజ్‌మెంట్ జరిపిస్తుందా? నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నేను కూడా అన్ని ఏర్పాట్లు చేసుకునేదాన్ని కదా! అని సుభద్ర అనుకుంది. స్టేజ్‌పై సాగర్, ప్రియ డ్యాన్స్ చేస్తూ ఉండగా వారిని మధ్యలో ఆపేస్తూ ఐశ్వర్య స్టేజ్ పైకి వెళ్ళి వచ్చిన బంధువులందరితో మాట్లాడుతూనే, నేను ఇక్కడికి వచ్చింది నా కొడుకు పెళ్లి చేయడానికి. ఈ షష్టి పూర్తి కాగానే వాడి పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నాను. కానీ అందరూ ఒప్పుకోవడంతో డైరెక్ట్గా పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఈ స్టేజ్ పైనే కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ రింగ్స్ మార్చుకోబోతున్నారు అని ఆమె చెప్పగానే సుభద్ర చిట్టి వైపు చూస్తూ, ఏ కృష్ణవేణి, స్టేజ్ పైకి వెళ్ళవే, పిలుస్తున్నారు కదా, ఐశ్వర్య ఆంటీ, వెళ్ళు అని ఆమె అనగానే, అయ్యో నానమ్మ, నేనెందుకు వెళ్తానే, అక్కడ అక్క ఉంది కదా, అయినా వాళ్ళిద్దరూ రింగ్స్ మార్చుకుంటే మధ్యలో నేనెందుకే అని చిట్టి అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. చిట్టికి సాగర్కి పెళ్ళి అని ఎంతగానో సంబరపడిపోయిన ఆమె మనసు ఒక్కసారిగా ముక్కలైపోయింది. ఏమంటున్నావే నువ్వు? అంటే నీకు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని ముందై తెలుసా అని ఆమె అడగగానే చిట్టి చాలా సంతోషంగా నవ్వుతూ, హా, తెలుసు. అసలు వాళ్ళిద్దరూ కలవడానికి కారణం నేనే. వాళ్ళ ప్రేమ గురించి ముందుగా నాకే తెలుసు. వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల నుండి గాఢంగా ప్రేమించుకుంటున్నారు అని చిట్టి అనగానే సుభద్ర కళ్ళలో కన్నీళ్లు ఆగలేకపోయాయి. నానమ్మ కంటిలో కన్నీళ్లను చూసి చిట్టి నవ్వడం ఆపేసి, అయ్యో, ఏమైందే నానమ్మ, ఎందుకు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని ఆమె అడగగానే సుభద్ర కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏమీ లేదు చిట్టి, ప్రియాకి పెళ్ళి అనగానే సంతోషం పట్టలేక కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి, అంతే అని ఆమెకు అబద్ధం చెప్పేసి రాఘవయ్య వద్దకు వెళ్ళింది. ఆమె అతనికి ఏం చెప్పాలనుకుంటుందో అతను అర్థం చేసుకొని, బాధపడకు, ప్రియా కూడా మన మనవరాలే కదా, సాగర్ లాంటి మంచి అబ్బాయి చిట్టి జీవితంలో లేడేమో అని అతను అనగానే సుభద్ర ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంది. ప్రియాకి రింగ్ తొడుగుతూ ఆమె అంటే ఎంత ఇష్టమో అతను మాటల్లో చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్ల వర్షం కురిపించారు. ప్రియా కూడా అతని గురించి ఆమె మనసులో ఉన్న మాటని చెప్పడంతో అందరూ చాలా సంతోషిస్తూ ఆ జంటని దీవించారు. ఐశ్వర్య, సుభద్ర రాఘవయ్య వద్దకు వచ్చి, పెద్దమ్మ, పెద్దనాన్న, మీ కుటుంబంతో బంధం కలుపుకోవాలని నాకు ఉన్న ఆశ ఈ రోజుతో తీరినట్టే. కాకపోతే నేను క్రిష్ వెన్నెలకు పుట్టిన కృష్ణవేణిని నా ఇంటి కోడలిగా చేసుకోవాలి అని ఆశపడ్డాను. కానీ పిల్లల ఇష్టాన్ని కాదు అనలేము కదా. జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు మనం ఆశపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోమని బాధపడకూడదు అని ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని ఆమె అనగానే సుభద్ర ఐశ్వర్యాన్ని హత్తుకుంటూ, నువ్వు చేసింది కరెక్ట్ అమ్మా. మనం బలవంతంగా ఎవరితోనైనా ముడివేస్తే వాళ్ళు కలిసి ఉంటారు అన్న నమ్మకం లేదు కదా. కలిసి ఉన్న వాళ్ళను విడదీయాలని కూడా కరెక్ట్ కాదు అని ఆమె మనసు కుదుటపరుచుకొని అన్నది. వాళ్ళిద్దరూ రింగ్స్ మార్చుకుంటూ ఉండగానే రాహుల్కి ఎవరో ఫోన్లో ఫొటోస్ పెట్టడంతో వాటిని చూస్తూ కోపంగా రగిలిపోతూ
అక్కడి నుండి కాస్త పక్కకి వచ్చాడు. అక్కడ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునే మాటలు విని రాహుల్ ఆలోచనలో పడ్డాడు. ఎస్, ఈ విషయం గురించి చిట్టితో క్లియర్గా మాట్లాడి ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి. ఈ ఫోటో గురించి నలుగురికి తెలియకముందే ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టేయాలి అని రాహుల్ అనుకుంటూనే చిట్టిని వెతుకుతూ ఆమె వద్దకు వెళ్ళాడు. చిట్టి అందరితో ఉండడంతో అతను ఆమెను సైగలు చేస్తూ పిలుస్తూ ఉన్నాడు. అతను అలా పిలవడంతో ఆమెకు చాలా కోపం వచ్చింది. అతని వద్దకు వెళ్ళింది. ఏంటి అలా ఇషారా చేసి పిలుస్తున్నావు? నువ్వు పిలవగానే వచ్చేస్తానా ఏంటి అని చిట్టి అనగానే రాహుల్ చాలా ఓపికగా, చిట్టి నువ్వు నేను చెప్పేది కాస్త నిదానంగా విను అని అతను అనగానే, ఏయ్ నువ్వు చెప్పేది వినడానికి నేను రాలేదు, నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళాలి అని వచ్చాను. నువ్వు నన్ను అలా సైగలు చేసి పిలవకు అని చెప్పడానికే వచ్చాను అంటూ చిట్టి వెళ్ళిపోతూ ఉండగా రాహుల్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, ఏంటి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తావా? అవతలి వాళ్ళ గురించి ఆలోచించవా? ఒక్కసారి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో విను అని అతను అనగానే చిట్టి అతని చేతిలో నుండి ఆమె చెయ్యిని విడిపించుకుంటూ, వినను, నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి అని ఆమె అంటూ ఉంటే రాహుల్కి కోపం వచ్చింది. అతని ఫోన్లో ఉన్న ఫొటోస్ని తీసి ఆమెకు చూపిస్తూ ఉంటే ఆమె కళ్ళు పెద్దగా చేసి అతని చేతిలో నుండి ఫోన్ లాక్కుంటూ అన్ని ఫొటోస్ని డిలీట్ చేసేసింది. ఆ ఫోన్ని అతని చేతిలో పడుతూ, ఒరేయ్ నీ గురించి నేను ఊహించిందే కరెక్టు, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నిన్న పార్కులో అనుకోకుండా నీ మీద పడ్డాను. ఆ ఫొటోస్ని తీయించి నన్ను నువ్వు బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా అని చిట్టి అనగానే రాహుల్ ఊపిరి పీల్చుకుంటూ ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావో, నువ్వు ఏమనుకుంటే నాకేంటి, కానీ నువ్వు ఈ ఫొటోస్ని డిలీట్ చేసినంత సులభం కాదు. ఇవి పంపించినవాడు ఇంకా చాలామందికి పంపిస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమన్నావు? నేను ఫొటోస్ తీసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? అసలు నాకేం అవసరం? ఈ ఫోటో బయటికి వస్తే నీ గురించి తెలియదు కానీ మా కుటుంబం పరువు పోతుంది తెలుసా? నా జీవితమే నాశనం అయిపోతుంది అని అతను అనగానే, ఏయ్ నీ కుటుంబం పరువే కాదు, మా కుటుంబం పరువు పోతుంది, నా జీవితం కూడా నాశనం అవుతుంది. నువ్వేంటి అబ్బాయివి, అయినా నువ్వు ఇలాంటి ఫొటోస్ ఎంతమంది అమ్మాయిలతో దిగావో నిన్ను ఎవరూ తప్పుపట్టరు, కానీ నేను అమ్మాయిని, నా జీవితంపైనే మచ్చపడుతుంది తెలుసా అని చిట్టి కోపంగా అనగానే అతను ఆమె వైపుకు చూస్తూ, సరే ఆవేశపడకు, నేను చెప్పేది కాస్త బుర్ర పెట్టి విను. మీ నానమ్మ తాతయ్యలు నీ పెళ్ళి గురించే చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ ఫొటోస్ ఎవరు తీశారో కనిపెట్టడం చాలా కష్టం. ఇవి బయటపడకముందే మనమే పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అతను అనగానే చిట్టి నవ్వుతూ, ఓహో ఇదా నీ ప్లాన్, ఇప్పుడు అర్థమైంది నాకు, ఇదంతా నువ్వే కావాలని చేసావు కదా నన్ను పెళ్లి చేసుకోవడం కోసం అని ఆమె ఆవేశంగా అనగానే అతను ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో రాహుల్ ఆమె పైకి చెయ్యెత్తి కొట్టబోయాడు. చిట్టి మౌనంగా ఉండడంతో అతను చెయ్యి కిందకి దించుతూ, చూడు నాకు
నిన్ను పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు. నిన్నే కాదు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ చాలవు అంటూ ఈ ఫొటోస్‌ని కూడా ఎవరో కావాలనే తీశారు. ఇది బయటికి వస్తే నేను నా జీవితాన్ని కోల్పోతాను. ఎలాగో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మన 2 కుటుంబాల సంతోషం కోసం మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. కానీ నీపైన నాకు ఎలాంటి హక్కు ఉండదు. నా విషయంలో కూడా మీకు ఎలాంటి హక్కు ఉండదు. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు. నీకు నేను అడ్డు చెప్పను అని అతను అనగానే చిట్టి ఆలోచిస్తూ, మరి నువ్వు అమెరికాలో ఉంటావు కదా, నాకు అమెరికా రావడం ఇష్టం లేదు. నేను అక్కడికి రాలేను కదా అని ఆమె అనగానే అతను 2 చేతులు జేబులో పెట్టుకుంటూ, నేను అమెరికాకు తిరిగి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. సిటీలో ఉన్న మా ఇంటికి నిన్ను తీసుకువెళ్తాను. నువ్వు అక్కడే ఉండాలి. దీనికి కూడా ఒప్పుకోలేకపోతే ఇక నేను చేసేది ఏమీ లేదు. తర్వాత నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, మీ నానమ్మ తాతయ్య గురించి నువ్వు బాధపడనవసరం లేదు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని అతను అనగానే చిట్టి సరే అని తల ఊపింది. ఆమె ఓకే చెప్పగానే రాహుల్ నవ్వుతూ, సరే పద, ఏ సమయంలో గుడి ఓపెన్ ఉంటే మనం వెంటనే పెళ్లి చేసుకుని 4 ఫొటోస్ దిగాలి అని అతను అనగానే చిట్టి కళ్ళు పెద్దగా చేసి, ఏంటి, ఇప్పుడే కదా చెప్పావు, అప్పుడే పెళ్ళి అంటావేంటి? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, నానమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మన పెళ్ళి జరగాలి అని ఆమె అనగానే రాహుల్ తల పట్టుకుంటూ, అయ్యో చిట్టి, నీకు అర్థం కావడం లేదు. మన దగ్గర ఇప్పుడు అంత టైం లేదు. నీకు తెలుసా, ఈ ఫొటోస్ తీసినవాడు వీటిని వైరల్ చేస్తాను అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఈ ఒక్క రోజుకి వాడిని ఆపడం కోసం ఎంత డబ్బిచ్చానో తెలుసా అని అతను అనగానే చిట్టి నవ్వుతూ, అబ్బో, మీది పెద్ద రాజవంశీయుల కుటుంబం అనుకున్నట్టున్నాడు. అందుకే వాడు మీ వెంబడి పడి మిమ్మల్ని ఫాలో అవుతూ ఫొటోస్ తీశాడు కదూ అని ఆమె అనగానే రాహుల్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ, ఇదంతా నీకెలా తెలుసు అని అడిగాడు. చిట్టి చిరాకు పడుతూ, ఏయ్, ఆపుతావా ఇక నీ నాటకాలు? అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దుబద్దు ఉండాలి. నువ్వు చెప్పే కట్టుకథలు నేను వింటాను అనుకుంటున్నావా? అయినా నువ్వు అంత డబ్బున్నవాడివి అయితే ఒక్క చిటిక వేసి ఆ ఫొటోస్ తీసినవాడు ఎవడో కనిపెట్టాలి అని ఆమె అనగానే, అయ్యో చిట్టి, నీకు ఎలా చెప్పాలి నేను? నేను ఏది చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఏమంటున్నావు, పెళ్ళికి ఓకేనా కాదా అని అతను మళ్ళీ అడగగానే చిట్టి తల పట్టుకుంటూ, అయ్యో, ఎన్నిసార్లు అడుగుతావురా బాబు, అయినా అంత అర్జెంటుగా పెళ్ళి అంటే నాకు ఎలా ఉంటుంది? నాకు కనీసం ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వవా? సరే, ఈరోజు మొత్తం నిద్రపోకుండా పెళ్ళి గురించి బాగా ఆలోచించి రేపు ఉదయం నా నిర్ణయం చెబుతాను అని చిట్టి అతనికి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోగానే రాహుల్ ఫోన్ తీసుకొని ఒక అతనికి ఫోన్ చేశాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నది? ఎస్ఐ సందీపేనా అని రాహుల్ అడగగానే అతని గొంతు విని ఎస్ఐ సందీప్ వెంటనే గుర్తుపట్టేసి, హా,
అవును, నేనేరా. ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఒక్క ఫోన్ కూడా లేదు. అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? అయినా నేను విన్నది నిజమేనా? నువ్వు ఇంట్లో నుండి బయటికి వచ్చేసావంట. మీ వాళ్ళు నీకోసం వెతుకుతూనే ఉన్నారు. నాకు ప్రతి క్షణం ఫోన్ చేస్తూ నీ గురించే ఆరా తీస్తూనే ఉన్నారు. ఎక్కడున్నావురా బాబు? చెప్పు అని అతను అడగడంతో, ఒరేయ్, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ ఆ ఫొటోస్ గురించి చెబుతూ, బ్లాక్మెయిలర్ ఎవరైనా సరే నాకు తెలియాలి అని రాహుల్ ఆవేశంగా అనగానే ఎస్ఐ ఆలోచనలో పడ్డాడు. ఒరే రాహుల్, నీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని అతను అడగడంతో రాహుల్ కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఆలోచించి, నాకు ఇంకెవరి మీద అనుమానం ఉంటుందో నీకు తెలిసిందే కదారా. నా అజాతశత్రువు ఒక్కడే. వాడే ఈ పని చేసి ఉంటాడు. ఇక వాడి ఆటలు నేను సాగనివ్వను. నేను తిరిగి ఇంటికి వెళ్ళడానికి నాకు ఒక అవకాశం దొరికింది అని రాహుల్ అనగానే ఆ ఎస్ఐ ఆశ్చర్యపోతూ, అంటే ఏమిటిరా? నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ ఆ ఇంటి ఆస్తిపైన నీకు ఎలాంటి హక్కు లేదు అని మీ పెద్దవాళ్ళు చెప్పారు కదా. అంటే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అని ఆ ఎస్ఐ ఆశ్చర్యంగానూ సంతోషంగానూ అడగడంతో రాహుల్ అతనికి సమాధానం చెప్పకుండా, ఒరేయ్, ముందు నువ్వు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. రేపటికల్లా వాడు ఎవడో నాకు తెలియాలి అని అతనికి చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. షష్ఠపూర్తి ఫంక్షన్, ప్రియా సాగర్ల ఎంగేజ్మెంట్ రెండు ఒకే స్టేజ్ పైన పూర్తి కావడంతో అందరూ సంతోషంగా ఇంటికి చేరిపోయారు. రాహుల్ సాగర్తో పాటే ఉండిపోయి చిట్టి పెళ్ళి గురించి ఏం ఆలోచిస్తుందా అని అతను కూడా ఆలోచనలో పడ్డాడు. చిట్టి కూడా నిద్రపోకుండా రాహుల్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ, ఎవరికీ చెప్పకుండా పెళ్ళిలా చేసుకోవాలి, నాకంటే పెద్దది అక్క పెళ్ళి కాకుండానే నేను పెళ్ళి చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు. రాహుల్ అన్నట్టుగానే ఆ ఫొటోస్ గురించి అందరికీ తెలిస్తే అప్పుడు మా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తారేమో. అబ్బా, బుర్ర బద్దలైపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎవరిని అడగాలి? అయ్యో దేవుడా అని చిట్టి తల బాదుకుంటూ ఆ రాత్రంతా నిద్రపోకుండా బాగా ఆలోచిస్తూ ఉంది. సరిగ్గా తెల్లవారుజాము 4 గంటల సమయంలో చిట్టి రాహుల్కి మెసేజ్ చేసింది. మా ఊరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నా కోసం వెయిట్ చేస్తూ ఉండు. నేను అక్కడికి వచ్చి నా ఆలోచన ఏమిటో చెబుతాను అని ఆమె అనగానే రాహుల్ కంగారు పడుతూనే, చిట్టి పెళ్ళికి ఒప్పుకుంటే బాగుంటుంది అని మనసులో అనుకుంటూనే వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నాడు. పంతులు గారు స్వామివారికి పూలమాలలు మారుస్తూ కొత్త పూలను వేస్తూ పూజ చేస్తూ ఉండడంతో రాహుల్ కూడా కళ్ళు మూసుకొని దేవుడి ముందు చేతులు జోడించి ఉన్నాడు. అతను కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా చిట్టి లంగా ఓణిలో కనిపించేసరికి రాహుల్ నవ్వుతూ కళ్ళు నలుచుకుంటూ ఇదంతా నిజమేనా అన్నట్టుగా చూసేసరికి పరశురాం రాఘవయ్యలు ఆమెకు అటూ ఇటూ నిలబడి అతన్ని కోపంగా చూస్తూ ఉన్నారు. అతనికి వాళ్ళని చూడగానే నోటమాట ఆగిపోయింది. అతను చిట్టినే చూస్తూ, ఏంటి, మీ తాతయ్యలను తీసుకొని వచ్చావు? అంటే నీకు ఈ పెళ్ళి వద్దా అని అతను కళ్ళతోనే అడిగాడు. చిట్టి రాహుల్తో పెళ్ళికి ఒప్పుకుంటుందా?
రాహుల్ నిజంగానే కోటీశ్వరుడా? అసలు అతను ఇంటి నుండి బయటికి ఎందుకు వచ్చాడు? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.